హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈ రోజు మనము ధ్యానం చేద్దాం. చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలు. 7వ వచనం అంతా కూడా నోవాహు గురించి మనం చూస్తున్నాం కదా. 11వ అధ్యాయం అంతా కూడా మరి విశ్వాసము ఏ విధంగా ఉంచారు ఆనాటి భక్తులు, వాటి గురించి ఒక్కొక్కరి గురించి మనం చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు 7వ వచనంలో నోవాహు గురించి మనం చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ఉన్నాడంట. ఏ సంగతులను గురించి హెచ్చరింపబడి ఉన్నాడు? అది వరకు చూడని సంగతులు ఏం చూశాడు? చెప్పగలుగుతారు ఎవరైనా? నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఏం చూశాడు? దేవుడు ఏం హెచ్చరించాడు నోవాహుకి? చెప్తారా ఎవరైనా? మా ఫోన్ లో ప్రళయం గురించి దేవుడు రక్షించాడు. జల ప్రళయం ఒకటి. దేవుడు ఇంకా హెచ్చరింప. ఓకే. ఇంకా అది కింది వచనాలకి నేరస్థాపన అంటే అదే. ఇంకా ఒక సంగతి చూడలేదు నోవాహు. నోవాహు ఒక సంగతి చూడలేదు, ఒక విషయం చూడలేదు. అప్పటిదాకా వర్షం అనేది చూడలేదు నోవాహు. నోవాహు జీవితంలో నోవాహు కాలం వరకు వర్షం అనేది చూడలేదు. మనకి ఇప్పుడు పడ్డట్టు వర్షం ఆ రోజులలో పడేది కాదు. నేలను సేద్యపరచడానికంట భూమిలో నుంచి ఆ నీటి ఆవిరి పైకొచ్చి పంటనంతా కూడా పండించేదంట ఆ రోజులలో. వర్షం అంటే తెలియదు. దేవుడు నోవాహును దర్శించి, ఇదిగో ఈ విధంగా